విహారికి ప్రమాదం జరుగుతుందేమో అని భయంతో లక్ష్మి వైన్ షాపు దగ్గరికి పరుగులు తీస్తుంది. నాకేదో ప్రమాదం జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. నాకు జరగాల్సిన ప్రమాదం ఎప్పుడో జరిగిపోయింది. ఇంకేం జరుగుతుందని విహారి అనుకుంటూ వైన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి లక్ష్మిలా ఉండటంతో అచ్చం లక్ష్మిలా రెడీ అయ్యి లక్ష్మి వేసుకునే లంగా ఓణి వేసుకోవడంతో తను లక్ష్మినే అని అనుకొని లక్ష్మి లక్ష్మి అని వెంటపడుతూ ఉంటాడు విహారి. లక్ష్మి నన్ను ప్రేమించా అన్నావు. నన్ను ఎందుకు మోసం చేసి వెళ్ళిపోతున్నావు? ఎందుకిన్ని నాటకాలు ఆడుతున్నావు అని అడుగుతూ వెంటపడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి విహారి కారు దగ్గరికి వస్తుంది. విహారి గారు ఇక్కడెక్కడో ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. విహారి కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది లక్ష్మి. విహారి ఆ అమ్మాయిని కనకం అనుకొని వెనుక వెళ్తూ ఉంటాడు. ఓ చోట తన చేయి పట్టుకొని ఆగు కనకం అని మొఖం చూస్తాడు. తను కనకం కాదు అని తెలిసి షాక్ అయిపోతాడు. సారీ, నేను కనకం అనుకున్నా అంటే ఆ అమ్మాయి విహారిని కొడుతుంది. విహారి సారీ చెప్తాడు. మరోవైపు స్వామీజీ జరగబోయే ప్రమాదాన్ని గుర్తిస్తారు. విహార్‌ని ఆ అమ్మాయి పొడిచేస్తుంది. సుభాష్ పంపిన రౌడీలు కూడా వచ్చి విహార్‌ని పొడిచేస్తారు. విహార్‌ని పొడిచేసినా సరే విహారీ వాళ్ళని నెట్టేసి రౌడీలను కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. రౌడీలు విహారీ వెంట పడుతూ ఉంటారు. ఇక మరోవైపు లక్ష్మి విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది. విహారీ ఓ చోట రౌడీలకు కనిపించకుండా వేరే రూట్‌లో వెళ్తుంటాడు. విహారీ పర్సు కింద పడిపోతుంది. లక్ష్మి విహారీ కోసం వెతుకుతూ అక్కడే పడున్న పర్సు చూస్తుంది. అది విహారీ గారి పర్సు అని అనుకుంటూ దాన్ని తీసి చూస్తుంది. విహారీ పర్సు తీసి చూస్తే అందులో తనది విహారిది పెళ్లి ఫోటో చూస్తుంది. విహారీ గారు అంటూ మొత్తం వెతుకుతూ ఉంటుంది. రౌడీలు కూడా విహారీ కోసం వెతుకుతూ ఉంటారు. ఓ చోట విహారీ నొప్పి తట్టుకోలేక చెట్టుకి ఆనుతాడు. ఇంతలో రౌడీలు ఆ కేక విని అటుగా వెళ్తారు. లక్ష్మి కూడా విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది. విహారీ గారు అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. రాత్రి అయిపోతుంది. వర్షం కూడా పడుతుంది. విహారీ ఓ చోట కుప్పకూలిపోతాడు. అప్పుడే లక్ష్మి చూసి విహారిని పిలుస్తుంది. విహారీ కళ్ళు తిరిగి పడిపోతాడు. రౌడీలు అటుగా రావడం చూసిన లక్ష్మి విహారిని లాక్కుంటూ పంట పొలాల్లోకి వెళ్తుంది. విహారీ రౌడీల కంట పడకుండా చెరుకు పంటతో విహారిని కప్పేస్తుంది. లక్ష్మి కూడా దాక్కుంటుంది. రౌడీలు అటుగా వస్తారు కానీ విహారీ లక్ష్మిని చూడరు. విహారీ చనిపోయి ఉంటాడని రౌడీలు వెళ్ళిపోతారు. లక్ష్మి విహారిని చూసి ఏడుస్తూ మిమ్మల్ని నేను కాపాడుకుంటా అని సిపిఆర్ చేస్తుంది. కాస్త దూరంలో తోపుడు బండి చూసి దాన్ని తీసుకొచ్చి విహారిని ఎక్కించుకొని తీసుకెళ్లాలని చూస్తుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.